హలో అండి, నా పేరు డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి. నేను సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్. ఇవాళ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. మా ఎంటైర్ హాస్పిటల్లో దగ్గర 500 రోబోటిక్ సర్జరీస్ ఇన్ 1 year కంప్లీట్ చేసినందు కోసం మేము సెలబ్రేట్ చేస్తున్నాము. నేను పర్టికులర్గా క్యాన్సర్ సర్జన్ కాబట్టి మేము చేసే న్యూ సర్జరీస్ గురించి ఒక 2 minutes మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి తెలియంది, ఇంతకుముందు ఖచ్చితంగా స్కార్ వదిలే సర్జరీస్ కూడా ఇప్పుడు స్కార్లెస్ రూపంలో చేస్తున్నాము. అదే కాకుండా ఇంతకుముందు పాసిబుల్ కాని సర్జరీస్ కూడా రోబోటిక్ టెక్నాలజీతో మనం చేస్తున్నాం. ఉదాహరణకు థైరాయిడ్ సర్జరీస్. థైరాయిడ్ అంటే మీకు అందరికీ తెలుసు, గొంతులో ఉంటుంది. చాలామంది భయపడతారు ఈ సర్జరీకి, ఎందుకంటే పెద్ద కాటు పడుతుంది కాబట్టి. దగ్గర 6 months to 1 year పడుతుంది అది మానడానికి, ప్లస్ స్కార్ లేకుండా ఉండడానికి. కానీ చాలామందికి కీలాయిడ్ టెండెన్సీ లేదంటే హైపర్ట్రోఫిక్ స్కార్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ బాడీలో చిన్న గాయమైనా కానీ చాలా అసహ్యంగా హీల్ కావడం, అటువంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం రోబోటిక్ టెక్నాలజీతో నెక్లో అసలు ఎటువంటి స్కార్ లేకుండా మనం చిన్న 5 mm పోర్ట్స్తో చెస్ట్ రీజియన్తో మనం మొత్తం థైరాయిడ్ సర్జరీ కూడా కంప్లీట్ చేసే టెక్నాలజీ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది మనం మెడికవర్ హాస్పిటల్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ వీఆర్ డూయింగ్ క్వైట్ అ లాట్ ఆఫ్ సర్జరీస్. ఇంకొకటి రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్, అంటే పెద్ద పేగులో చివరి భాగం ఉండే సర్జరీస్ కూడా ఇది వరకు స్టోమా పెట్టేవాళ్ళం. స్టోమా అంటే పర్మనెంట్ బ్యాగ్ కానీ టెంపరీ బ్యాగ్ కానీ స్టూల్స్ రావడానికి. అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం అవాయిడ్ చేస్తూ పర్మనెంట్ స్టోమా లేకుండా ఈ సర్జరీస్ కూడా చేసే అవకాశం మనం వచ్చింది. సో డెఫినెట్లీ కటింగ్ ఎడ్జ్ ఆఫ్ టెక్నాలజీలో ఉంటే ఇనీషియల్గా హాస్పిటల్కి కాస్ట్ పెరిగినా కానీ అట్లీస్ట్ మనం ఫారిన్ కంట్రీస్లో దొరికే అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ట్రీట్మెంట్స్ మనం ఇండియాలో దక్కుతుందని ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్.